హాయ్ అండి ఎవ్రీవన్. ఇవాళ రెసిపీ టమాటా నిల్వ పచ్చడి. ఈ టమాటా ఒక హాఫ్ కేజీ, ఒక చెటాకంత చింతపండు ఇలా గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కాక కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇందులో వేసుకోవాలండి. చింతపండు కూడా వేసుకోవాలండి. ఇందులోనే కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికే వరకు ఉంచుకోవాలండి. టమాటా వేడెక్కాక సాల్ట్ వేసుకోవాలండి, తొందరగా ఉడుకుతుంది. ఇట్లా 2-3 టైమ్స్ కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లార్చాక కొంచెం గాలికి చల్లార్చాలండి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. టమాటా పచ్చడిలోకి కొన్ని మెంతులు, ఇలా కొద్దిగా ఎర్రగా వేగాక తీసుకోవాలండి. జీలకర్ర 1 టీ స్పూన్ అంత జీలకర్ర, కొన్ని ఆవాలండి. ఇవన్నీ వేడి చేసుకున్నవన్నీ పొడి చేసుకోవాలండి. పచ్చడికి పోపు అండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి పచ్చడికి. 2-3 మంత్స్ అయినా నిల్వ ఉంటుందండి పచ్చడి. తడి పెట్టకూడదు. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పిల్లల బాక్స్లోకైనా అన్నంలోకైనా, మీరు చపాతీలో వేడివేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. దోశకు కూడా తినొచ్చండి. ఒక 3-4 మెంతులండి. జీలకర్ర పోపులోకి వేయాలి. ఎండుమిర్చి, ఆవాలు, పసుపు, ఇంగువ వేయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలని చల్లార్చుకోవాలి. చల్లారాక ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. టమాటా చింతపండు గ్లాస్ కొంచెం తక్కువ కారం అండి. సాల్ట్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఉప్పు కలపని కారము. ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి చేసిందండి. కొద్దిగా ఎల్లిపాయ పేస్టు ఈ పోపులో వేసి కలుపుకోవాలి. చల్లారాలి పోపు. ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడి టమాటా ఇందులో కలుపుకోవాలి. అన్నీ కలుపుకోవాలండి. పూర్తిగా చల్లారాలి. చల్లారితేనే నిల్వ ఉంటుంది, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. పూర్తిగా చల్లారా టమాటా పచ్చడి రెడీ. టమాటా పచ్చడి తినండి, రెడీగా. టేస్టీగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. తినేసి ఈ వీడియో చూసి అందరూ లైక్ చేసి మీ కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.